ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ ను అదృష్టం వరించబోతున్నది. 3,000 కోట్లతోని ఆంధ్రాకి లుల్లు. విశాఖపట్నంలో పెద్ద ప్రాజెక్టుకు శంకుస్థాపన జరగబోతున్నది. వరే వా, క్యా బాతే. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో కొత్త మాల్ను ప్రారంభం చేయటందుకు లూలు గ్రూపు అట్లనే ఆంధ్ర ప్రభుత్వం ముందుకు సాగుతున్నది. గత టీడీపీ ప్రభుత్వం హయాంలో లూలు గ్రూప్ కు విశాఖపట్నంలో మాల్ తెరవనీకి అనుమతి ఇచ్చుడుతోని ఆ తర్వాత అధికారంలోకి వచ్చినటువంటి ఎవరైతే ఉన్నారో మహానుభావులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాన్ని రద్దు చేసింది. ఇక ఏదేమైనా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే దిశగా అడుగులు వేయాలి గాని వాడు మావోడు కాదు మీ ఓడు అని చెప్పి వచ్చిన పెట్టుబడులను కూడా వెనకకు పంపించిన ఘనత వైసీపీకే దక్కిందని చెప్పి ఎడిస్తున్నారు ఈ ముచ్చట ఎరకైన వాళ్ళు. సరే, ఇప్పుడు తర్వాత ముచ్చట ఏందనంటే అట్లా టీడీపీ హయాంలో అంతకుముందు శాంక్షన్ అయిన దాన్ని వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రిజెక్ట్ చేసింది. ఇక మళ్ళీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నది కాబట్టి మళ్ళీ ఈ ప్రాజెక్టు మీద చర్చలు మొదలైనాయి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయినటువంటి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సారు స్వయంగా లూలు గ్రూప్ చైర్మన్ అయినటువంటి ఎంఏ యూసుఫ్ అలీని సంప్రదించి పెట్టుబడి ప్రణాళికలు మళ్ళొకసారి మనం ఆలోచన చేద్దాం, ఆంధ్రాకు పెట్టుబడులు ఎట్లా పెట్టాలనో నేను భరోసా ఇస్తున్నా, మనం కలిసికట్టుగా పని చేద్దాం, విశాఖపట్నానికి 2,200 కోట్ల పెట్టుబడితోటి అంతర్జాతీయ కన్వెన్షన్ సెంటరు, మల్టీప్లెక్స్ అట్లనే 5 స్టార్ హోటళ్లతో కూడినటువంటి పనోరమిక్ బీచ్ ను ఫ్రంట్ వ్యూ తోని మనం ఒక గొప్పగా ఏర్పాటు చేద్దాం. 2018 ప్రాజెక్టుకు సంబంధించిన ఒప్పందం అమల్లోకి ఉన్నది కాబట్టి ఇప్పుడు మనం కలిసి పని చేద్దాం అని చంద్రాల్ సార్ చెప్పిండట. ఏదేమైనా లూలు గ్రూప్ విశాఖపట్నం ప్రాజెక్టుకు మునుపటి మాదిరిగానే ప్రారంభిస్తే కనీసం 3,000 కోట్ల అవసరం ఉంటది. అందుకే ఆంధ్ర ప్రభుత్వం లూలుకు వెనక్కు తీసుకురావాలని చెప్పి ప్రయత్నం చేస్తుందని. ఇక దాంతో మనకు ఆంధ్రప్రదేశ్ మస్తు డెవలప్ అవుతుంది. ఇంకా అందులో విశాఖపట్నం అత్యంత అద్భుతమైన సుందర నగరంగా తయారైతుందని చెప్పి ఆ చంద్రాల్ సారు లూలు ప్రాజెక్టును ఓకే చేసినట్టు సమాచారం. అయితే ప్రస్తుతం మాత్రం కేరళ, చెన్నై, అహ్మదాబాద్ వంటి ప్రాంతాలలో లూలు మాల్స్ నిర్మాణంలో ముందరికి పోతున్నది. లూలు మాల్ వచ్చే నెల కేరళ కార్యక్రమాలను ప్రారంభం చేయనున్నది. ఇక ఆ తర్వాత కొట్టాయంలోని మాల్ను కూడా ప్రారంభం చేస్తున్నది. అయితే ఇక ఆంధ్రాలో కూడా పనిగా వైజాగ్ లో ఇమీడియట్ గా స్టార్ట్ చేయమని చెప్పి చంద్రాల్ సార్ ఆదేశాలు ఇచ్చుడుతోని ఆ విధంగానే లూలు గ్రూపు విశాఖపట్నంలో 3,000 కోట్లు పెట్టనీకే ముందరకొచ్చింది. ఇక చూసుకోండి ఎంత మందికి పని దొరుకుతుంది, ఎంత గొప్పగా విశాఖపట్నం అభివృద్ధి అవుతుందో. ఇక ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ మాత్రం ఈ ముచ్చటేరకే మస్తు ఖుషీలు ఉన్నారు. మా ఆంధ్రప్రదేశ్ కు అదృష్టం వరించింది, మా ఆంధ్రప్రదేశ్ మస్తు డెవలప్ కాబోతున్నది, ఇక మా కష్టాలు తీరిపోబోతున్నాయని చెప్పి మస్తు ఖుషీలు ఉన్నారు. మాకిక్కడ మస్తు చంద్రాల్ సార్ చేసిన పనితోని మస్తు ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది. మేము ఏడుకో పోయి పని చేసి ఊళ్ళు పట్టుకొని తిరగాల్సిన అవసరం లేదు. ఏదేమైనా గానీ ఇంతకు ముందు దనక రాని పెట్టుబడులు ఇప్పుడు కేవలం చంద్రాల్ సార్ ముఖం చూసే వస్తున్నాయి. దట్ ఈస్ చంద్రబాబు విజన్ 2047 అని చెప్పి తారీఫ్ చేస్తున్నారు ఈ ముచ్చటేరకైనోళ్ళు.